ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎప్పటి మాదిరిలాగానే మీరు లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా ఇవ్వండి. లైక్ చేయడం వల్ల వీడియో అయితే ముందుకు వెళ్తుంది, హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుందండి. అంతేకాదు, మీరు నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని స్టోరీగా వినాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని పిన్ చేస్తున్నానండి. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. చాలామందికి ఎలా షేర్ చేయాలి, మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి ఎలా రావాలి అనేది తెలియటం లేదు. నేను డిస్క్రిప్షన్లోకి వెళ్ళిన తర్వాత కిందన ఒక లింక్ని అయితే ఇచ్చానండి, ఇన్స్టాగ్రామ్ లింక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా నా పేజ్లోకి అయితే వస్తారు. అక్కడ నా ఫోటో అయితే ఉంటుంది. కిందన మీరు మెసేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అందులోకి వచ్చి మీరు మీ స్టోరీస్ని అక్కడ షేర్ చేయవచ్చండి. హాయ్ హలో అని పెట్టకండి, డైరెక్ట్గా స్టోరీని అయితే షేర్ చేయండి. స్టోరీలో మీ డీటెయిల్స్ చెప్పాలి అనుకుంటే డీటెయిల్స్ పెట్టండి అని ఇవ్వండి, లేదు అనుకుంటే వద్దు పెట్టకండి అని చెప్పండి ముందుగానే. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో 90s జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి ఈరోజు మనం అయితే డిస్కస్ చేసుకుందామండి. పాలకొండ ఏరియాలోని చిన్న పల్లెటూర్లు అయితే ఉంటాయి. అలాగే కొండ ఏరియాలోని ట్రైబల్స్ కూడా ఉంటారు. పాలకొండకి వెళ్ళే దారిలోనే మనకి మరొక వే అయితే ఉంటుంది. అక్కడ సీతంపేట అని ఉంటుందండి. ఆ సీతంపేట ఏరియా అంతా కూడాను బ్యూటిఫుల్ నేచర్తోనైతే ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్తే మీకు అవి కూడా కనిపిస్తాయి. ఆ షార్ట్స్ రీల్స్ అయితే నేను అక్కడ అప్లోడ్ చేస్తున్నాను. మరి ఆ సీతంపేట ఏరియాలోని వాటర్ ఫాల్స్ అయితే ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గానైతే ఉంటుంది. ఇప్పటి వరకు ఆ ప్రకృతి అయితే పాడవకుండా ఉండడానికి గల కారణం చాలా మందికి తెలియకపోవడమే. అయితే ఈ పాలకొండలోని ఒక ఫ్యామిలీ, వాళ్ళది ఏంటంటే ఉమ్మడి కుటుంబం, 3 అబ్బాయిలు 1 అమ్మాయి అన్నమాట. అయితే పెద్దవాళ్ళు ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయి అమ్మాయికి పెళ్లి అయిపోయింది. మరి ఒక వంటగదిలోని 3 ఆడవాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా గొడవ రావాల్సిందే, వస్తుంది కూడాను. అయితే మరి అలానే ఇంట్లోని కోడళ్ళకి అత్తగారికి గొడవ రావడంతో ఈ అత్తగారు ఏం చేశారు అని అంటే కోడళ్ళు ఇద్దరిని కూడా వేరు కాపురం అయితే పెట్టించేశారు. ఒకే ఇంట్లోని వేరు కాపురం అనమాట. అత్తగారు మామగారు అయితే ఉన్నారు. ఇంకా చిన్నవాడికి కూడా పెళ్లి చేసేస్తే చిన్న కోడలు వస్తుంది కాబట్టి మాతో ఉంటుంది, మాకు సేవలు చేసుకొని అని వాళ్ళు ప్లాన్ చేసి, అది కూడా ఒక మంచి పెద్ద కుటుంబం నుంచి, ఉమ్మడి కుటుంబం నుంచి అమ్మాయిని తీసుకొచ్చుకుంటే మనం చెప్పినట్లల్లా కూడా వింటుంది, మనం చెప్పినట్లల్లా చేస్తుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఏంటంటే సీతంపేట ఏరియాలోని ఒక సంబంధం చూశారు. అమ్మాయి వీళ్ళకి బాగా నచ్చింది, పెళ్ళైతే చేసేసారు. అప్పట్లోనే ఏంటి అని అంటే మోటార్ బైక్ కానీ స్కూటర్ కానీ వస్తే అవే లాంఛనాలతోనైతే పెట్టేవారు, లేదు అని అంటే సైకిల్ ఇచ్చేవారు. మరి అయితే ఈయనకి సైకిల్ వచ్చని చెప్పేసి సైకిల్ అయితే పెట్టారు. ఇంకా బాగా వాళ్ళకి పొలాలు స్థలాలు అయితే ఉన్నాయి కాబట్టి పెట్టుమూతలు అవి కూడాను చాలా బాగా పెట్టుకున్నారంట. అయితే 3 రోజులు అత్తగారింట్లోనైతే గడిచిపోయింది. ఆ తర్వాత అమ్మగారింటికి కూడా వెళ్ళి ఇల్లు మట్టడాలు ఉంటాయి కదా, అలాగే వాళ్ళ ఇంటికి అయితే పంపించారు. మొగుడు పెళ్ళాలు ఇద్దరు కూడా అదే సైకిల్ మీద అయితే వెళ్ళారు. మరి అప్పట్లోని చాలా చిన్న దారులు, మట్టి రోడ్లు అయితే ఉండేవండి. మరి దాని మీద అలానే వెళ్ళిపోయారు. 3 రోజులు అక్కడ బాగానే ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు వచ్చేద్దాం అనుకునే రోజు ఏంటి అని అంటే తను పీరియడ్ వచ్చేసింది. పీరియడ్ రావడంతోనే ఇంకా పంపించారు కదా, ఉంచేశారు. చేస్తే ఈ అబ్బాయి పక్క ఊర్లే కదా వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగా వచ్చేసింది, అందుకని ఉంచేశారు వాళ్ళ అమ్మగారు అని చెప్తే వాళ్ళ అత్తగారు ఏంటి అని అంటే అయితే 3వ రోజునే తీసుకొచ్చి 5వ రోజు వరకు ఉంచొద్దు, చుక్కెదురు ఏదో ఉంది, మంచి రోజు కాదను చుక్కెదురు ఏదో ఉందను, 5 రోజుల వరకు వద్దు, 3వ రోజునే తీసుకొచ్చే, మరి మన ఇంటి దగ్గర కూడా ఇరుగు పొరుగు వాళ్ళకి చూపించాలి కొత్త కోడల్ని, అలాగే మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి కూడా తీసుకువెళ్ళాలి కదా అని చెప్పడంతో మళ్ళీ ఇతనైతే వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయి ఇలాగా అమ్మ 3 రోజులకే తీసుకొచ్చేమంది అని వాళ్ళతోనైతే చెప్పాడు. అక్కడ ఏంటంటే పాలకొండలోని ఎవరికైనా పెళ్ళిళ్ళు అయితే చాలా ఊర్లలోని పెళ్లి దండలు వేసుకొనే వీళ్ళు కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు మొత్తం ఊర్లోని అందరి ఇంటికి వెళ్ళి, అంటే వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇంటికి అందరికి ఇంటికి వెళ్ళి ఇల్లు మట్టేసి రావడం అనేది ఆనవాయితీ. మరి అలానే వీళ్ళు ఏంటంటే వెళ్ళిపోయారు, వాళ్ళ అత్తనింటికి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులు అయిపోయింది, స్నానం చేయించేశారు. కొత్త పెళ్లి కూతురు కదా, మెడలోని పసుపు బొద్దు బంగారం అంతా కూడా నిండుగానైతే తయారు చేస్తారు. అలానే ఈ అమ్మాయికి కూడా నిండుగా తయారు చేశారు. 3వ రోజు అయినప్పటికీ కూడా పువ్వులు అయితే పెట్టారు వాళ్ళు. ఎందుకనంటే మరి అత్తవారింటికి వెళ్తుంది కదా, అన్ని అలంకరించి మళ్ళీ సాగనంపారు కూతురుని. అయితే వీళ్ళిద్దరే సైకిల్ మీద అయితే వెళ్ళిపోతున్నారు. తలకు స్నానం చేసింది, పైగా గట్టిగా జడ వేసేసి పువ్వులు అయితే పెట్టారు కదా. ఆ ఎండకి సమ్మర్ ఒకటి ఎండకి ఈవిడికి కొంచెంగా కళ్ళు తిరిగినట్టుగానైతే అనిపించగానే ఏమండి 2 నిమిషాలు ఆపండి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని అంటే, అయ్యో మంగ ఏమైంది అని చెప్పి వెంటనే ఆపాడు. నించుని కాసేపు ఆ తోటలోకి వెళ్ళి అక్కడ కూర్చుందాము, నాకు బాగా తల తిరిగేస్తుంది అని అంటే, అది ఎవరి తోట మనం వెళ్తే తిడతారు అని అంటే, లేదు మామయ్యల తోటే నాకు తెలుసు అని చెప్పేసి లోపలికి వెళ్ళారంట. అదంతా మామిడి తోట, సమ్మర్ కదా, మామిడికాయలు చెట్టు నిండా ఉన్నాయి. కూర్చున్నారు వీళ్ళు. కూర్చుంటే కొంతసేపటికి తనకి ఉపశమనం కలిగిన తర్వాత ఏమండి కొంచెం మంచినీళ్ళు తాగేసి బయలుదేరిపోతాము అనేసి అంటే, ఇక్కడ మంచినీళ్ళు ఎక్కడ ఉంటాయి అంటే, మధ్యలోనే బాగుంది అక్కడికి వెళ్ళి తాగేసి వచ్చేద్దామని చెప్పేసి కొంచెం లోపలికి వెళ్ళి ఆ బావిలో నీళ్లు తోడేసి అతను వేస్తే ఈవిడ తాగిందంట. తాగిన తర్వాత వచ్చేస్తున్నారు మళ్ళీ రిటర్న్. వచ్చేస్తుంటే ఈవిడ కాళ్ళలోని ఒక గాజు పెంకు గుచ్చేసరికి అబ్బా అనుకొని అక్కడే కూర్చుండిపోయింది. కొంచెం రక్తం అయితే వచ్చేసింది. గాజు పెంకు అయితే తీసేసాడు కానీ రక్తం ఆగట్లేదు. కొంచెం నీళ్లు పోసి అప్పుడు గుట్ట కడతాను అని చెప్పేసి తన భుజం మీద వేసుకున్న టవల్ అయితే తీసాడు. దగ్గరికి మళ్ళీ బాబు దగ్గరికి తీసుకువెళ్ళి నీళ్ళు అయితే వేశాడు. నీళ్లు పోసి కాలు అయితే గట్టిగాను తన భుజం మీద వేసుకున్న టవల్తోని గట్టిగా కట్టేసి జాగ్రత్తగా మళ్ళీ ఆవిడనైతే తీసుకొస్తున్నాడు. ఈలోపు ఎవరో పిలిచినట్టుగా, మంగ అని పిలిచినట్టుగానైతే వినిపించింది ఆ అమ్మాయికి. వినిపించేసరికి వెనక్కి తిరిగి చూసేసరికి ఎక్కడ ఎవరూ లేరు. ఏమైంది అని అడిగాడు భర్త. ఇలా పట్టుకున్నాడు. ఏమైంది అని అంటే, ఎవరో పిలిచినట్టుగా అనిపించింది అని చెప్పి వెనక్కి చూశాను అని అంటే, ఈ సమయంలో ఎవరుంటారు, పద అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయాడు. సైకిల్ ఎక్కించాడు. కూర్చుంది కానీ లాగా బురదించుకొని అయితే ఉందంట. బాగాలేదు కదా, ఎండలో కదా, అందుకే అలా ఉంది అనుకున్నాడు. అయితే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అత్తగారు ఏమైంది కాలుకి అని అంటే, ఇలాగా గాజు పెంకు గుచ్చేసింది అని అంటే, సైకిల్ మీదే కదా వచ్చారు, ఎలా గుచ్చేసింది అని అడిగిందంట. అడిగితే అలా కాదు, మధ్యలోని రాళ్ళు అవి ఉన్నాయి, అందుకని సైకిల్ దిగినప్పుడు అప్పుడు వచ్చేటప్పుడు గుచ్చిపోయిందని అబద్ధం అయితే చెప్పేశాడు. అతను చెప్పేస్తే సరేలే అనేసి కూర్చోబెట్టింది. కాసేపు అయిన తర్వాత వాళ్ళకంటూ ఒక చిన్న గది అయితే ఏర్పాటు చేశారు. ఆ గదిలోకి అయితే వెళ్ళిపోయి కూర్చుండిపోయింది. ఇంకా రాలేదు. ఇరుగు పొరుగు వాళ్ళు వస్తున్నారు, ఏదమ్మా మీ కోడలు చూపించవా అని అడుగుతుంటే పిలిచింది, రావట్లేదు, రూమ్లో నుంచి బయటికి రావట్లేదు. వాళ్ళకి గాజు పెంకు గుచ్చేసిందంట వచ్చే దారిలోని అంటూ రండి అని చెప్పి రూమ్లోకి అయితే తీసుకువెళ్ళిందంట. రూమ్లోని పడుకొని ఉంటే తెల్లవారు పడుకొని ఎవరు అలాంటి పడుకొని ఉండేసరికి అత్తగారికి కోపం వచ్చింది. ఇదేంటి ఇది తెల్లవారు పడుకుంది, అందరూ వస్తారని చెప్పాను కదా, ఇలా పడుకుంది ఏంటి అని చెప్పేసి ఏమంగా లే అని లేపుతుంటే లేకుండా అలాగే పడుకొని ఉందంట. ఈలోపు వాళ్ళ ఆయన వచ్చి, కాలుకి గాజు పెంకు గుచ్చుకుపోయింది కదమ్మా, ఫోన్లే ఊరుకో, రేపు చూద్దురులే అత్త అని చెప్పి వాళ్ళని పంపించారు. అయిపోయింది. ఎంతకీ లేవదంట. మధ్యాహ్నం భోజనానికి లేపుతుంటే వాళ్ళ ఆయన వెళ్ళి లేవట్లేదు, ఇలా పడుకొని గురు పెడుతుందంట. గురు పెడుతుంటే ఫోన్లే అమ్మ బాగాలేదు కదా పడుకోనిలే అని అనేసాడు. ఫుడ్ ఏం లేదు, లేపుతున్నా కూడా లేవలేదు. ఇంకా అందుకనే ఊరుకున్నాడు ఆ అబ్బాయి కూడా. ఇంకా సాయంత్రం అయిపోయింది, లేవదు, పడుకోనే ఉంది. ఇంకా లాభం లేదని చెప్పేసి వాళ్ళ అత్తగారు వెళ్ళి
ఏయ్ మంగ లే లే అంటూ లేపుతుంటే లేచిందంట. కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఇలా కోపంగా చూస్తుందంట వాళ్ళ అత్తగారు కాసి. కోపంగా చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు, పొద్దున్నుంచి లేపుతుంటే వచ్చిన దగ్గర నుంచి ఓ కుంభకరణ్ చెల్లెల్లాగా పడుకొని ఉన్నావు, అలాగను లేచి కూర్చో. కొత్త కోడలు అలాగేనంట ఉంటారు. సాయం సమయంలోని పడుకోవడం మీ ఇంట్లో అలవాట ఏటి లేకు అనేసి లేపుతూ ఉంటే లేచి కూర్చుందంట. కూర్చొని అలాగా చూస్తుందంట. సర్లే లేచింది కదా అని చెప్పి ఈవిడ వెళ్ళిపోయింది. ఈవిడ పని ఏదో ఈవిడ చూసుకుంది. అప్పట్లో ఏంటనంటే వేరం తినేసి వేరం పడుకుని పోవడం అలవాటు. అలాగే వంట వండేసింది ఆవిడ. 16 రోజుల వరకు పిల్లని వంటగదిలోకి రానివ్వరు. అందుకని వంటది వండేసి మళ్ళీ భోజనానికి రమ్మంటే వచ్చింది. తినాలి కదా అన్నట్టుగా 2 మెతుకులు తినేసి లేచిపోయి వెళ్ళిపోయిందంట. వచ్చి స్పూన్లో కొత్త పెళ్లి కూతురు కదా అని ఊరుకుంది ఆవిడ కూడాను. ఊరుకుంది. వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయింది కదా. ఈ అబ్బాయి కూడాను కొంతసేపు ఆగి తాళాలు అవి వేసుకుని ఇంటికి ఆ రూమ్లోకి అయితే వెళ్ళాడంట. వెళ్ళేసరికి రూమ్ అంతా చేయగట్టుగా అయితే ఉండి ఈ పిల్ల బెడ్ మీద కూర్చొని ఆ కిటికీ వంక అలా చూసుకొని ఉందంట. తలుపులు దగ్గరికి వెళ్ళి మంగ ఏమైంది నీకు, కాలు నొప్పి వస్తుందా అని అడుగుతుంటే ఏం మాట్లాడకుండా కళ్ళు ఎర్రగా చేసుకొని ఏడ్చేస్తుందంట. వలవల ఏడ్చేస్తుందంట. అప్పుడులోని చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేయడం కదా, అమ్మ నాన్న గుర్తొచ్చుంటారు అందుకే ఏడుస్తుందేమో అని చెప్పేసి ఏటి మీ అమ్మ నాన్న గుర్తొచ్చిరా అందుకే ఏడుస్తున్నావా అని అడుగుతుంటే ఏం మాట్లాడట్లేదంట. నే కిటికీ వంక అయితే చూస్తుంటే ఏమైంది మంగ అంటూ భుజం మీద చెయ్యేసరికి అప్పుడు కోపం వచ్చి చెయ్యిని ఇలా పట్టుకొని ఇలా తోసేసరికి ఏమైంది మంగ నీకు అని అంటే, నేను మంగని కాదురా చిట్టమ్మ, నా పేరు చిట్టమ్మ అని పిలు, మంగని కాదు అని అంటుందంట. అంటుంటే ఇంకేటి మంగ నీ పేరు చిట్టమ్మ మంగ కాదా, మీ అమ్మలు మంగనే చెప్పారు అని సరసంగా మాట్లాడుతూ దగ్గరికి వెళ్తుంటే ఒక్కటి కొట్టిందంట. వీపు మీద ఒక్కటి చరిచేసరికి వీపు మీద గట్టిగా దెబ్బ తగిలేసి గట్టిగా అరిచాడంట. అరిచి ఏమైంది నీకు, ఎందుకు అలా చేస్తున్నావు, నా వీపు మీద ఎందుకు కొట్టావు, మొగుడిని కొడతారట ఎవరైనా అనేసి అన్నాడంట. అంటే ఒరే నువ్వు నాకు మొగుడు అవ్వరా, ఏటి మాట్లాడుతున్నావురా, నన్ను మా ఇంటికి తీసుకువెళ్ళు, మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళి అంటూ మాట్లాడుతుంటే గబగబా బయటకు వచ్చేసి వాళ్ళ అమ్మకి నాన్నకి లేపి అమ్మ అదేటో తేడాగా మాట్లాడుతుందమ్మా అంటే వీళ్ళిద్దరూ వెళ్ళి ఏమైంది ఏ మంగ ఏమైందే నీకు అని వాళ్ళ అత్తగారు అంటుంటే మాట్లాడకుండా మళ్ళీ తన కాళ్ళు 2 కూడా పైకి ముడుచుకొని వలవల ఏడ్చేస్తుంది. ఎందుకు ఏడుస్తుందో చెప్పదు. వీళ్ళు అనుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చుంటారా అందుకే ఏడుతున్నట్టుంది. ఊరుకో 2 రోజులు అయితే దానికి అర్థం అవుతుంది, దీనికన్నా చిన్న గుంటలో పెళ్ళిళ్ళు అయిపోయి చక్కగా కాపురాలు చేసుకుంటుంటే ఇది ఏడుతుంది ఇంకాను అని ఏదో అనేసింది. అయిపోయిన తర్వాత లోన్కి వీళ్ళు వెళ్ళిపోయారంట. ఇంకా అలాగే ఏడుచుకొని కూర్చుందంట. ఏదోనేమో ఏమైంది మంగ ఏమైంది అంటుంటే మళ్ళీ దగ్గరికి వెళ్తే ఎక్కడ కొడుతుందా అని చెప్పి దూరంగా కూర్చొని ఏమైంది మంగ ఏమైంది అని అంటుంటే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, నా పేరు మంగ కాదు చిట్టమ్మ అని గట్టిగా అరుస్తుందంట. వెళ్ళిపోవడానికి అయితే చూస్తుందంట. ఎక్కడికి వెళ్ళిపోతావు ఈ సమయంలో అంటే మా ఇంటికి వెళ్ళిపోతాను, మా సీతంపేట వెళ్ళిపోతానని ఏడుస్తుందంట. ఓహో అయితే దీనికి నిజంగానే వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చుంటారా అందుకే ఇలా నాటకం ఆడుతుంది అనుకున్నాడు అతను. పట్టించుకోకుండాను లోపల ఉంచేసి తలుపు గడపెట్టేసి బయటకు వచ్చి బయటను పడుకుని పోయాడు. అయిపోయింది. తెల్లవారైంది. వెళ్ళి చూసేసరికి మంచం కింద పడుకుందంట. పడుకుంటే వెళ్ళి లేపాడు భర్త. లేపేసరికి బయటకు వచ్చి నేను వెళ్ళిపోతాను అంటూ బయటికి పరిగెట్టిందంట. బయటికి పరిగెట్టేసరికి అందరూ గట్టిగా పట్టుకున్నారు. ఏమైంది నీకు ఏంటి అని అంటే గట్టిగా అరుస్తుంది. అది మంగ గొంతుతో కాదు, వేరొక గొంతులాగా అయితే వినిపిస్తుంది. గట్టిగా అరుస్తుందంట. అరిచేసరికి అప్పటికి ఈవిడికి ఏదో అర్థమయ్యి అసలు నేను ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేశారు అని అడిగిందంట కొడుకుని. అడిగితే అదే మధ్యలోని దానికి కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తే తోటలోకి వెళ్ళినాము, ఆ తోటలోని మంచినీళ్ళు తాగింది, అక్కడే గాజు పెన్ గుచ్చుకుందని అప్పుడు చెప్పుకొచ్చాడంట. ఎంత పని చేశారు, దీనికి ఏదో పట్టించినట్టుంది, అయితే ఉండని కూర్చోబెట్టండి దీన్ని అని చెప్పేసి కూర్చోబెట్టి ఈలోపు పక్కనున్న కోడళ్ళు కూడా వచ్చి ఏమైంది దీనికి ఏమైంది మంగకి అనేసి అంటూ ఉంటే ఏమో తెలీదు, ఇదిగో ఇలాగా దెయ్యం పట్టినట్టుంది,
అని చెప్పి ఒక కుర్చీకేసి కట్టేశారు కొత్త పెళ్లి కూతుర్ని. కట్టేసి అప్పట్లోనే ఏంటనంటే చాలా మంది ఇప్పటికీ కూడాను కొండ ప్రాంతాల్లోని దెయ్యం పట్టిందనంటే ముందు ఇంట్లో చిట్కాలన్నీ కూడా చేసేస్తారు. కళ్ళల్లో కారం కొట్టేయడం, మిరపకాయలు పొగ పెట్టేయడం, చెప్పులతో కొట్టేయడం, చీపురుతో కొట్టడం, ఇంకా మూత్రాన్ని తాగించేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తారండి. చాలా దారుణమైన పనులు. కర్రలతో కొట్టేస్తారు కొంతమంది. అయితే ఆ కొత్త కోడల్ని చైర్ కేసి కట్టేసి తన భర్త మూత్రాన్ని పట్టించేశారంట. ఇంకా గట్టిగా అరుస్తుందంట, నేను వదిలే వెళ్ళను, ఈ అమ్మాయితోనే ఉండిపోతాను, నాతో పాటు తీసుకువెళ్ళిపోతాను, ఇది నా స్నేహితురాలు, అది ఇది అని మాట్లాడుతుందంట. మాట్లాడుతుంటే కర్రలతో కొట్టారంట, చెప్పులతో కొట్టేశారంట. అప్పటికే ఈ లోపు దగ్గర దగ్గర ఊర్లే కదండి, ఆ ఊర్లోని ఈ ఊర్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళి వాళ్ళ ఇంట్లోనైతే ఊదేశారు, ఇలా మీ అమ్మాయిని కొట్టేస్తున్నారు వాళ్ళు, ఇలా చేస్తున్నారు అని. అసలు విషయం తెలుసుకోకుండా అవతల నుంచి వాళ్ళు వచ్చేసారు. ఆ అమ్మాయికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, అందరూ వచ్చేసారు. అన్నదమ్ములు అందరూ వచ్చేసారు. వచ్చి మా చెల్లిని ఎంత లాంఛనంగా మీ ఇంటికి పంపిస్తే మీరు ఇలా చేస్తారా అంటూ. అప్పటికి ఆ అమ్మాయి పొజిషన్ ఏంటి, నీరసంగా అయిపోయి ఇలాగ కళ్ళు తేలేసేసి ఇలాగా వీళ్ళు వెళ్ళేసరికి చైర్లోని ఇలా నీరస పడిపోయి ఉందన్నమాట. కట్లు అవి కట్టేసి జుత్తు అది చింపురు జుత్తు అయిపోయి పాపం ఇలా ఉండేసరికి ఎవరికైనా కోపం వస్తుంది కదండి. గొడవ అయిపోతా ఉంటే అలా కాదు, దానికి ఏమైందో తెలియట్లేదు, రాత్రి నుంచి ఇలా చేస్తుంది అని అంటే, మంగ ఏమైంది నీకు అని వాళ్ళ అమ్మ నాన్న అడుగుతుంటే, అత్త మామయ్య బాగున్నారా, మీతో పాటు నేను వచ్చేస్తాను, నన్ను తీసుకెళ్ళిపోండి సీతంపేట, మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, మా నాన్నని చూడాలి అని అంటుందంట. అత్త మామయ్య అనడమేంటే, నేనే మీ అమ్మనే మీ నాన్నే అని చెప్తుంటే, అదేంటి మామయ్య అలాగంటావు, నేను మంగతో ఆడుకుండేదాన్ని కదా, నేను చిట్టమ్మని అని చెప్తుందంట. చిట్టమ్మ అనేసరికి అప్పుడు వీళ్ళకి జ్ఞాపకం వచ్చింది. ఈ అమ్మాయి తోడుదాయి, ఆ అమ్మాయి కూడాను చిట్టమ్మ అని ఇలా దూరపు చుట్టం అన్నమాట. ఆ అమ్మాయి చిన్నప్పుడు వీళ్ళు అందరూ కూడా కలిసి ఆడుకుండేవారంట. 12 ఏళ్ళప్పుడు ఆ తోటలోకి వెళ్ళి ఆడుతున్న సమయంలోని వీళ్ళందరూ చెట్టెక్కి కాయలేవో కోస్తున్న సమయంలోని పిల్ల నూతి దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగుదామని, నేలబావు కదా, నీళ్లు తోడుకుంటున్న సమయంలో బ్యాలెన్స్ తప్పి ముందుకు పడిపోయింది, నీటిలోని పడిపోయి చచ్చిపోయింది. ఇంకా తర్వాత వీళ్ళ ఆటలు లేవు, ఏమీ లేవు, ఇంట్లోని కట్టడి చేసేసారు. ఆ తర్వాత 7 ఏళ్ళకి ఈవిడికి పెళ్ళి అయితే చేసేసారు. ఎప్పుడైతే ఈమె మెన్సెస్ అయ్యి, అది కొత్త పెళ్లి కూతురు, ఆ బావి దగ్గరికి వెళ్ళి తాగడం, తిరిగి వస్తున్న సమయంలో గాజు పెంక కూర్చుకోవడం, రక్తస్రావం అవ్వడం, పైగా ఎవరో పిలిచినట్టు అనిపిస్తే వెనక్కి తిరిగి ఎప్పుడైతే చూసిందో తిన వెనకాతలో వచ్చేసింది అనమాట. అయితే వీళ్ళకి కొంచెంగా అర్థమైంది, చిట్టమ్మ చచ్చిపోయింది కదా అని అనుకుంటున్నారు. నేనత్త చిట్టమ్మని అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవా, అమ్మని చూడాలని ఉంది, అలా ఇలా అని మాట్లాడుతుంటే వీళ్ళకి భయం వేసేసింది. అమ్మో చిట్టమ్మ పట్టేసింది దీనికి అని తెలుసుకున్నారు. ఇంకా వెంటనే వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఎవరినో పిలిచారంట. ఎవరో ఉంటే అతన్ని అయితే పిలిచారంట. అతను వచ్చి ఏవో చేశాడు, జుత్తు మధ్యలోనున్న పిలక ముడివేసి పట్టుకొని ఏవో మొత్తానికి చేసి రిచువల్స్ అన్ని కూడా చేసి ఆ ఒంటి మీద ఉన్న ఆ చిట్టమ్మనైతే వదిలించారంటండి. మరి ఇలాంటివి చాలానే జరిగేవి. మన పల్లెటూర్ల వైపు వెళ్తే ఇలాంటివి చాలానే చెప్తారు. ఇది యాక్చువల్ గాను మాకు తెలిసిన వాళ్ళకే జరిగిందండి. పాపం ఆ కొత్త పెళ్లి కూతురికి అతి దారుణంగా ఆ మూత్రం పట్టించడం అనేది నాకు చాలా వియర్డ్గా, చాలా దరిద్రంగా కూడా అనిపించింది. సో అప్పట్లోని ఇలాంటివి చాలానే జరిగేవండి. మీకు ఈ రియల్ ఇన్సిడెంట్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.